బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. ఈ 2026 సంవత్సరానికి గాను సంవత్సర సంపూర్ణ రాశి ఫలాలను చెప్తున్నాను. ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ 2026 సంవత్సరంలో మనకి నూతనంగా చాలా బాగుంది. ఈ పాత సంవత్సరం కంటే కూడా 2025 కంటే కూడా. అయితే 25 నవంబర్ 2026 సంవత్సరం వచ్చేంత వరకు కూడా మనకి అష్టమ కేతుగ్రహ ప్రభావము అనేటటువంటిది అధికంగా ఉంది. దానివల్ల మనకేమవుతుందంటే సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి రావడం అనేటటువంటి జరుగుతాయి. అయితే ఈ యొక్క మకర రాశి వాళ్ళకందరికీ కూడా భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అధికంగా ఉన్నాయి. ఇగోస్కి వెళ్ళి వీళ్ళు సంసారాలు నాశనం చేసుకొని కోర్టుల్లో కేసులు వేసుకొని వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఈ రకంగా ఈ కోర్టుల్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఇంకా బెంచ్ మీదకి ఇంకా పేపర్ రాలేదండి, మూవ్ అవ్వట్లేదు, లేకపోతే నాకు ఫేవర్గా రాలేదండి అని బాధపడుతున్నటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ కూడా ఎంత పెద్ద మనుషులు చెప్పినప్పటికీ కూడా ఆనరబుల్ జడ్జెస్ కౌన్సిలింగ్స్ అయినా కూడా ఎవరు వినడం లేదు వీళ్ళిద్దరిలో. సో ఈ విధంగా ఇది పెండింగ్లో ఈ జడ్జ్మెంట్ అనేటటువంటిది ఉండిపోవడం జరిగింది. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. మరి ఆ విధంగా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కఠినంగా పదజాలంతో మాట్లాడడం ద్వారా మీరు కొంతమంది స్నేహాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత నవంబర్ 25, 2026 సంవత్సరం తర్వాత జన్మములోకి వచ్చినటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మిమ్మల్ని మీరే నమ్మకుండా అయిపోతారు. అండ్ అంతా కూడా సస్పీషియస్ మైండ్తోనే ప్రతి చోట కూడా ఉండడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఓవర్ అనలైటికల్. ఈ విధంగా ఉండడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు డెవలప్ కాకుండా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి. ఇక కొత్త కొత్త ఉద్యోగాలు రైతులకి, కొత్త కొత్త పంటలు పండడము, రైతుల పిల్లలు కొత్త కొత్త క్యాంపస్ ఇంటర్వ్యూలకి వెళ్ళడము ఇలా జరుగుతాయి. అండ్ ఉద్యోగం మారాలండి, మేము మారాలా లేదా అర్థం కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇమీడియట్గా మానేసేయండి, మారండి చక్కగా అని చెప్తున్నాం. ఎందువల్లంటే ఈ అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము మనకి సప్తమ స్థానంలోకి మనకి చక్కగా వచ్చాడు. మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురువు జూన్ 2, 2026 సంవత్సరం వరకు మీకు శత్రు బాధ లేకుండా చేస్తాడు. తర్వాత సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు అండ్ జన్మ రాశిని చూస్తున్నాడు. కాబట్టి అంతా కూడా పుష్టిగా లావుగా అవడము, మృష్టాన్న భోజనం చేయడము, మనశ్శాంతిగా నిద్రించడము, ఇలా మీ యొక్క జాతకంలో చెప్పబడి ఉందన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారందరూ కూడా మనకి విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. అటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి. కొంతమంది మరి కొత్త బిజినెస్లు, షాపులు, కరెంటు షాపులు, ఎలక్ట్రికల్ షాపులు, ఆ తర్వాత ఐరన్ ఇండస్ట్రీస్, ఇలాంటి బిజినెస్లు పెట్టాలి అండి అని చెప్పి చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మిథున రాశి వారు ఓవర్ అనలైటికల్గా ఉండడము, ఓవర్ థింకింగ్లో ఉండడం ద్వారా ఇతరులకు చాలా ఇబ్బంది అనేటటువంటిది కలుగుతుంది. ఈ రాశి వారికి అందరికీ కూడా శత్రువుల పీడలు కొంచెం తగ్గిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కొత్త కొత్త టెక్నికల్గా ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీస్, అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకునేటటువంటి వాళ్ళు కూడా మీకు సక్సెస్ఫుల్గా అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మకర రాశి వారికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు నల్ల ఉలవల్ని తీసుకొని చక్కగా దాన్ని ఉడకబెట్టి వాటిల్ని తర్వాత లేదా పచ్చి ఉలవల్ని, ఆ తర్వాత వస్త్రాలని, మల్టీ కలర్డ్ వస్త్రం ఏది దొరకకపోతే కనుక దాన్ని తీసుకొని వెళ్ళి మరి యొక్క కేతుగ్రహానికి పేద బ్రాహ్మణికి దానం చేసుకోండి. అలాగే ధూమావతి అమ్మవారు, దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా లక్కీ నెంబర్ 8, లక్కీ కలర్ బ్లాక్. మరి లక్కీ దేవుడు శనీశ్వరుడు, వెంకటేశ్వరుడు, ఆంజనేయ స్వామి. అందువల్లనే చక్కగా ఓం శనీశ్వరాయ నమః అంటూ
మంత్రజపం చేసుకోండి. ఆ శనీశ్వరుడు జగద్గురువు కూడా అని గుర్తుంచుకోండి. ఈ రకంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు 108 సార్లు చుట్టూ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మంత్రం వచ్చేసరికి ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆధ్యాం విద్యాం చతిమిహ బుద్ధిం యోన ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని జపం చేసుకోండి. బ్రహ్మాండంగా మీ సమస్త కష్టాల నుంచి మీరు బయటపడిపోతారు. శుభమస్తు. For more videos like this, subscribe Big TV channel.